యూపీఎస్సీ సీసెట్ 2020లో వచ్చిన పజిల్స్ మీద క్వశ్చన్ అండి ఇది. ఒకసారి ఈ క్వశ్చన్ ఏం అడిగాడు చూద్దాం. ఒక కప్ అనేది ఒక ఎండిపోయిన బావిలో పడిపోయిందంట. అయితే ఆ బావి అనేది 4.5 మీటర్స్ డెప్త్ ఉందంట. అయితే అది ప్రతిసారి ఎక్కడానికి ట్రై చేసినప్పుడు 30 సెంటీమీటర్స్ జంప్ చేసి 15 సెంటీమీటర్స్ మళ్ళీ జారిపోతుంది. అంటే ఇక్కడ ఎంత 30 సెంటీమీటర్స్ జంప్ చేసి మళ్ళీ 15 జారుతుందంటే మనకి ఎంత 15 సెంటీమీటర్స్ అది ట్రావెల్ చేస్తుంది అనమాట, అంటే జంప్ చేసి. అయితే ఇప్పుడు అది ఎన్ని జంప్స్కి పైకి రీచ్ అయ్యిద్దని చెప్పని అంటున్నాడు. అంటే ఇది మీటర్స్లో ఉంది, సెంటీమీటర్స్ ఉంది. ఇలాంటి క్వశ్చన్ 2 సెకండ్స్లో చేసేది అనమాట. ఇప్పుడు 450 దీన్ని సెంటీమీటర్స్లో మార్చుకోవచ్చు. 4.5 × 100 అంటే మనకి ఇక్కడ 450 బై మనకి ఎంత, ఇప్పుడు మనకి 15 దొరుకుతుంది. మనకి ఇక్కడ తెలిసిపోయింది 15 అని. 15 చేస్తే మనకు 30 అని చెప్పి ఆన్సర్ వచ్చింది. మనం 30 అంటాం. ఇలా చేస్తే ఆ ఎండిపోయిన బావిలో మీరు పడిపోయినట్టే. దీన్ని మనం లాజికల్గా ఎలా చేయాలంటే, మనం ముందుగా ఇచ్చిన ఆప్షన్స్ మీద నుండి వెళ్దాం. ముందుగా మనకు అక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, 28 అని చెప్పని ఇచ్చాడు. ఈ 28 × 15 చేయండి. ఒకవేళ 28 × 15 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 420 వచ్చింది. అక్కడ మనకు లాజిక్ ప్రకారం ఏంటి, అక్కడ క్వశ్చన్లు ఏమని ఇచ్చాడు, ఒక జంప్కి 30 సెంటీమీటర్స్ జంప్ చేసిద్ది అన్నాడు. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇది ఒక బావి కదా, ఇప్పుడు అది ఇక్కడ ఉంది 420 దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఇది 450. ఇప్పుడు ఇక్కడ జంప్ చేసింది 30 సెంటీమీటర్స్ జంప్ చేసేసింది. అంటే అక్కడ ఎంత, ఇప్పుడు 28 టైమ్స్ ఇది, ఇక 29th టైం 30 సెంటీమీటర్ జంప్ చేసింది. ఇంక పైకి వెళ్ళిపోయింది, కిందకి జారదు కదా. ఇది చిన్న లాజిక్ అనమాట, అది చాలా లాజికల్ క్వశ్చన్ అనమాట ఇది. ఇప్పుడు ఇది జారిపోయింది, ఇంక కిందకి వెళ్దా కాబట్టి ఇక్కడ మనకి 29 టైమ్స్. ఇలానే ఆ టెన్షన్లో మనం చాలామంది టబ్ పెడుతూ ఉంటారు, ఇంకా ఆ గుంటలో మీరు పడిపోతారు ఇంకా. ఓకే, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ పేజ్ని ఫాలో చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.